చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం తప్పే, కానీ తప్పని పరిస్థితిలో ఇట్లాంటి విషయం ప్రజలకు తెలపాల్సిన బాధ్యత కూడా ఉంది. భారతదేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలదేనని ఘంటాపదంగా కూత కూసిన వ్యక్తి ఇతని విధానాల వల్లే దేశ ప్రజల ఆరోగ్యాన్ని అండ్ యువత అలవాట్లను తీవ్రంగా ప్రభావితం చేసే పిజ్జాలు, బర్గర్లు, ఈ శీతల పానీయాలు దేశాన్ని నాశనం చేసినాయి. ప్రపంచ చరిత్రలో అతి ఘోరమైన, అతి పెద్దదైన, అత్యధిక స్కాములు మన్మోహన్ సర్కార్ హయాంలోనే జరిగినాయి. ఇతని సంపూర్ణ అండదండలతో గాంధీలు పాల్పడ్డ అవినీతి విలువ అక్షరాల 50 లక్షల కోట్లకు పైగానే ఉంది. బ్యాంకింగ్ రంగం పూర్తిగా పతనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నిజానికి 1991లో కంటే 2014లోనే దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరమైన స్థితిలో ఉంది. దేశం దివాలా అంచున చేరింది. దీనికి మచ్చుతునుక మన్మోహన్ క్యాబినెట్లోని టెలికాం మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో టెలికాం మంత్రిగా పనిచేసిన రాజాని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోనే ఘోరమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వాళ్ళు 2వ స్థానంలో నిలపడమే ఎందుకు సాక్ష్యం. ఇట్లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే సిగ్గనిపిస్తుంది.